అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం పవర్ బిఐ పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఇంకా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకపోతే ప్లీజ్ వాచ్ దెమ్ ఫస్ట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవాళ ఈ పార్ట్ 3లో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతుంది డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ relationships between tables. సో బేసిక్గా మీ దగ్గర ఒక డేటాబేస్లో you'll have multiple tables కదా. లెట్స్ సే ఈ విధంగా ఒక ఎంప్లాయీ ఐడి టేబుల్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మీకు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్ నంబర్, ఈ విధంగా మల్టిపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, దెన్ యూ హ్యావ్ అనదర్ టేబుల్ లెట్స్ సే విచ్ ఈజ్ టీమ్ 1 టేబుల్. ఓకే, ఈ టీమ్ 1 టేబుల్లో లెట్స్ సే యూ హ్యావ్ ఎంప్లాయీ ఐడి అండ్ ఆ ఎంప్లాయీ యొక్క రోల్ అండ్ ఆ ఎంప్లాయీ యొక్క లెట్స్ సే శాలరీ. ఓకే, సో వెన్ యూ సీ ఈ టీమ్ 1లో లెట్స్ సే ఎంప్లాయీ ఐడి 2 ఉన్న వ్యక్తికి రోల్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అండ్ శాలరీ ఈజ్ లెట్స్ సే 1 lakh. ఓకే, కానీ మీరు ఇప్పుడు ఈ టీమ్ 1 టేబుల్ ఒకటే వాడుకొని ఈ ఎంప్లాయీ పేరు కనిపెట్టలేరు. కనిపెట్టాలి అంటే మీరు ఈ టేబుల్కి, ఎంప్లాయీ ఐడి టేబుల్కి అండ్ టీమ్ 1 టేబుల్కి రిలేషన్షిప్ ఏర్పరిచి దీంట్లో ఉన్న 2 అనే ఐడి ఈ టేబుల్లో ఎక్కడుంది, ఓకే, సో దీని కరస్పాండింగ్ నేమ్ ఏంటి అని వెతికి ఆ విధంగానే ఈ స్పెసిఫిక్ మేనేజర్ యొక్క పేరుని కనుక్కోగలరు. కాబట్టి ఎఫిషియెంట్గా మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేయాలన్నా ఆర్ డేటాని ఇంటర్ప్రెట్ చేయాలన్నా మీరు మల్టిపుల్ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఏర్పరచడం ఇంపార్టెంట్. సో ఆ రిలేషన్షిప్ని క్రియేట్ చేయడాన్నే డేటా మోడలింగ్ అంటాం. ఓకే, సో ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్ వీడియో నేను ర్యాండమ్గా ఒక డీబీ క్రియేట్ చేశాను. మీ అందరికీ బాగా అర్థం అవ్వాలని చెప్పి సినిమాల కాన్సెప్ట్ వాడాను. సో వీ హ్యావ్ 1 టేబుల్ విచ్ ఈజ్ మూవీస్. దాంట్లో మనకున్న ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్ ఏంటి, మూవీ ఐడి, మూవీ నేమ్, డ్యూరేషన్, లాంగ్వేజ్, హీరో ఐడి, హీరోయిన్ ఐడి అండ్ డైరెక్టర్ ఐడి. ఈ ఐడీలు ఏంటన్నా హీరోస్కి హీరోయిన్స్కి అంటే జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఇప్పుడు మనకి తెలుగులో మా అని చెప్పి ఉంటుంది కదా. సో దాంట్లో సభ్యత్వానికి లెట్సే ఆ ఐడీనే హీరో ఐడి అండ్ హీరోయిన్ ఐడి, డైరెక్టర్ ఐడి అని చెప్పి ఇచ్చామనుకుందాం. ఓకే, దట్ ఐడి. దెన్ వీ హ్యావ్ కలెక్షన్స్. ఓకే, సో కలెక్షన్ ఐడి, మూవీ ఐడి. ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ మూవీ ఐడి 1కి ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పి మీకు తెలిసింది. బట్ ఇంత కలెక్షన్ వచ్చిన మూవీ పేరేంటి అని తెలుసుకోవాలంటే యూ వుడ్ నీడ్ రిలేషన్షిప్ బిట్వీన్ మూవీస్ అండ్ కలెక్షన్స్ టేబుల్. అర్థమైందా? సిమిలర్లీ వీ హ్యావ్ డేట్. ఏ డేట్న ఈ కలెక్షన్స్ మనం రికార్డ్ చేసాం అండ్ ఈ డేట్ దాకా మ్యాక్సిమం ఏ రీజన్లో మనకి కలెక్షన్స్ వచ్చాయి, ఆ విధంగా టేబుల్ క్రియేట్ చేశాను. దెన్ వీ హ్యావ్ రీజన్స్. లెట్స్ అంటారు కదా సీడెడ్, నిజాం అని చెప్పి, ఆ విధంగా ప్రతి రీజన్కి ఒక కోడ్ ఇచ్చాను, ఐడి ఇచ్చాను అండ్ దేర్ నేమ్స్. దెన్ అగైన్ డేట్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసి కాంపోజిట్ డేటు, డే, మంత్, ఇయర్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. దెన్ యూ హ్యావ్ హీరోయిన్ టేబుల్, ఐడి అండ్ నేమ్ ఉన్నాయి. డైరెక్టర్ టేబుల్ అగైన్ ఐడి అండ్ నేమ్, హీరో టేబుల్ ఐడి అండ్ నేమ్. ఈ విధంగా ఒక చిన్న డీబీ ఉంది. అగైన్ ఎక్కువ డేటాని యాడ్ చేయలేదు బికాస్ ఈ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ డేటా మోడలింగ్కి వీ విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్. సో మనకి ఇనఫ్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. సో విల్ సీ హౌ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్ కోర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 31st ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 60కి పైగా ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ అదర్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారంట. జస్ట్ స్క్రోల్ డౌన్. వీళ్ళందరూ కూడా ఆడిన్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్లో ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసుకున్నారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ ఆల్ దేర్ సక్సెస్ స్టోరీస్. ఇంకా స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ ది స్టాట్స్ అండ్ కెరియర్ సర్వీసెస్ దట్ దే ఆఫర్. దెన్ యూ హ్యావ్ ద సిలబస్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత బోనస్ మాడ్యూల్స్, వాటిలో ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. వాటితో పాటు మీకు ఈ టూల్స్ అన్నీ కూడా కోర్సులో భాగంగా నేర్పిస్తారు. యూల్ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్స్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్, health insurance prediction, etc.
దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు అంట. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఇందాక చూపించిన ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లెట్స్ ఓపెన్ పవర్ బిఐ. అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే క్లిక్ ఆన్ బ్లాంక్ రిపోర్ట్ యాజ్ యూజువల్, క్లిక్ ఆన్ గెట్ డేటా అండ్ ఈ కేసులో వీ హ్యావ్ అ ఎక్సెల్ వర్క్ బుక్ కాబట్టి క్లిక్ ఆన్ దాట్. సో నేను డౌన్లోడ్స్లో సేవ్ చేశాను, ఓపెన్ చేయండి. సో మీకు ఉన్న టేబుల్స్ అని చూపిస్తుంది. సో యూ హ్యావ్ కలెక్షన్స్, డేట్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, మూవీస్, రీజన్స్. సో ఫర్ నౌ కలెక్షన్స్ టేబుల్, ఓకే, డేట్, మూవీస్ అండ్ రీజన్స్ని మనం తీసుకుందాం. అండ్ ఉన్నవి రెండు, ఐ మీన్ ఓన్లీ 2 rows కాబట్టి లెట్స్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్, డైరెక్ట్గా లోడ్ చేసుకుందాం. సో ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ పవర్ బిఐ ఈజ్ ఆటోమేటిక్గా మీరు టేబుల్స్ని ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ యూ బేస్డ్ ఆన్ ద కాలమ్ నేమ్స్ ఆటోమేటిక్గా కొన్ని రిలేషన్షిప్స్ని అదే క్రియేట్ చేస్తుంది. అన్నీ క్రియేట్ చేయలేకపోవచ్చు, బట్ కొన్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఆ కంప్లీట్ రిలేషన్షిప్స్ డేటా మోడలింగ్ మీకు కనిపించేది ఈ మోడల్ వ్యూలో. సో క్లిక్ ఆన్ మోడల్ వ్యూ అండ్ ఏంటో చూస్తే మీరు ఇంపోర్ట్ చేసిన 3 tables వచ్చేసాయి. అండ్ మీరేం అడగకుండానే కలెక్షన్స్ టేబుల్కి, మూవీస్ టేబుల్కి ఆటోమేటిక్గా ఒక రిలేషన్షిప్ ఏర్పరిచింది. సో ఆ రిలేషన్షిప్ ఏంటి అని చూస్తే మీరు బేస్డ్ ఆన్ మూవీ ఐడి అనమాట. ఓకే, సిమిలర్లీ ఈ డేట్ టేబుల్కి అండ్ ఈ కలెక్షన్స్ టేబుల్కి కూడా రిలేషన్షిప్ ఏర్పరచచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడేమో డేట్ అని ఉంది, ఇక్కడేమో కాంపోజిట్ డేట్ అని ఉంది. కాబట్టి పవర్ బిఐకి డైరెక్ట్గా ఓహో ఈ రెండు ఒకటే అని చెప్పి తెలియలేదు. సో యూ కెన్ డూ దాట్. ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ కాంపోజిట్ డేట్ అండ్ దాన్ని డేట్ మీదకి డ్రాగ్ చేయండి. ఈ విధంగా ఒక డాటెడ్ లైన్స్ వస్తాయి, లీవ్ ఇట్. సో ఇట్లా ఆస్క్ యూ, సో దీంట్లోని డేటు, దీంట్లోని డేటు, ఈ కాంపోజిట్ డేటు, ఈ డేటు రెండు ఒకటేనా అని అడుగుతాడు. సేవ్ అండ్ ఆటోమేటిక్గా ఇంకొక లింక్ ఫామ్ అయిపోయింది. సిమిలర్లీ ఇక్కడ రీజన్ నేము అండ్ ఇక్కడ మ్యాక్స్ రీజను, రెండు రీజన్ నేమ్సే, జస్ట్ అగైన్ పేర్లు వేరు. సో ఇన్ క్లిక్ ఆన్ దిస్ అండ్ మ్యాక్స్ రీజన్, click on save. Okay, there is one thing that you will have to observe here. Entadi, see, whenever you are creating a relationship, let me drag it to a little left. So వీటిలో ఇవేంటి, ఇవి టేబుల్స్, ఈ గీతలు ఏంటి, దోస్ ఆర్ రిలేషన్షిప్స్. మీరు చూస్తే ప్రతి రిలేషన్షిప్లో కూడా 1 and స్టార్లు ఉన్నాయి, 1 స్టారు 1 స్టారు. ఇవేంటి, దిస్ ఈజ్ కాల్డ్ కార్డినాలిటీ. సో కార్డినాలిటీలో వీ హ్యావ్ 4 types అనమాట. ఓకే, 1 to 1, I'll explain you each of the type. 1 to 1, 1 to many. సో స్టార్ అంటే మెనీ అనమాట. ఓకే, కొంతమంది దీన్నే 1 to n అంటారు ఆర్ 1 to m అంటారు. ఎనీథింగ్ ఇస్ ఫైన్, జస్ట్ ఇట్ మీన్స్ దాట్ 1 to many, దెన్ many to 1 అండ్ దెన్ many to many. 1 to 1కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఒక ఆధార్ ఉంది, ఆధార్ కార్డ్ లెట్స్ సే. So you have a table for person name, person age, person phone number, and you have one table for, let's say, Aadhaar card numbers. Okay, now it is a 1 to 1 relationship. ఎందుకంటే ఒక పర్సన్ కేవలం ఒక ఆధార్ కార్డ్ నంబర్ మాత్రమే వాడగలడు అండ్ ఒక ఆధార్ కార్డ్ నంబర్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెందుతుంది. సో ఇట్స్ అ 1 to 1 రిలేషన్షిప్. నా 1 to many అంటే ఒక మూవీకి ఒక కలెక్షన్ మాత్రమే ఉంటుంది, బట్ కలెక్షన్స్ కెన్ బి ఫర్ డిఫరెంట్ మూవీస్. అంటే లెట్స్ సే బాహుబలి 2కి సమ్ కలెక్షన్ X ఉంటుంది, యా, RRRకి సమ్ కలెక్షన్ Y ఉంటుంది, కల్కికి సమ్ కలెక్షన్ Z ఉంటుంది, రైట్? బట్ టుమారో దేర్ కెన్ బి సమ్ అదర్ మూవీ ABC హుస్ కలెక్షన్ ఈజ్ X, రైట్? సో ఒక మూవీకి ఒక కలెక్షన్ మాత్రమే ఉంటుంది, బట్ సేమ్ కలెక్షన్ క్యాన్ బి దేర్ ఫర్ మల్టిపుల్ మూవీస్, రైట్? సో ఇట్స్ లైక్ 1 to many. మెనీ టు 1 ఎగ్జాంపుల్ ఏంటంటే సాంగ్స్ అండ్ మూవీ, రైట్? ఒక మూవీలో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ సాంగ్స్, బట్ ఆ ప్రతి సాంగు కేవలం ఒక మూవీలోనే ఉంటుంది. లెట్స్ సే బాహుబలి 2 ఉంది, బాహుబలి 2లో మీకు A, B, C అని చెప్పి 3 సాంగ్స్ ఉన్నాయి. సో ఇన్ బాహుబలి 2 యూ హ్యావ్ 3 సాంగ్స్, బట్ ఈచ్ ఆఫ్ ది సాంగ్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ 1 మూవీ విచ్ ఈజ్ బాహుబలి 2. కాబట్టి ఇట్ ఈస్ మెనీ టు 1. మెనీ టు మెనీకి సింపుల్ ఎగ్జాంపుల్ కెన్ బి మూవీ అండ్ హీరోస్. లెట్స్ సే గోపాల ఉంది,
సో యూ హ్యావ్ వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, రైట్? సో యూ హ్యావ్ సింగిల్ మూవీ హ్యాస్ మల్టిపుల్ హీరోస్. అట్ ద సేమ్ టైమ్ వెంకటేష్ గారు ఈజ్ పార్ట్ ఆఫ్ నువ్వు నాకు నచ్చావు, ఈజ్ పార్ట్ ఆఫ్ నమో వెంకటేశ, సిమిలర్లీ మల్టిపుల్ అదర్ మూవీస్. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ పికే గారు ఈజ్ పార్ట్ ఆఫ్ జల్సా, ఈజ్ పార్ట్ ఆఫ్ గబ్బర్ సింగ్, రైట్? సో సేమ్ మూవీ కెన్ హ్యావ్ మల్టిపుల్ హీరోస్ అండ్ దట్ సేమ్ హీరో కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ మూవీస్ ఆల్సో. అర్థమవుతుంది కదా? సో మూవీ అండ్ హీరోస్ ఈజ్ మెనీ టు మెనీ. లెట్స్ సే నేను మూవీ కెన్ ఓన్లీ బీ సింగిల్ స్టార్డ్, మల్టీ స్టార్ మూవీ కాదు అనుకుంటే అప్పుడేమవుతుంది? కమెంట్ చేయండి. కమెంట్ ద కార్డినాలిటీ ఆఫ్ సింగిల్ స్టార్డ్ మూవీస్ అండ్ హీరోస్ ఇన్ ద కమెంట్స్. డెఫినెట్లీ మెనీ టు మెనీ కాదు, ఎందుకంటే సింగిల్ మూవీ విల్ హ్యావ్ ఓన్లీ వన్ హీరో, బట్ వన్ హీరో కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ మూవీస్. దాని కార్డినాలిటీ ఏమవుతుందో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇందాక మనం ఏం చేసాం? ఈ మూవీ నేమ్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేశాం. సో వీ గాట్ దిస్ రిలేషన్షిప్. బట్ ఇలా కాకుండా కూడా ఇక్కడ పైన ఉన్న మేనేజ్ రిలేషన్షిప్స్ వాడి కూడా మీరు రిలేషన్షిప్స్ని క్రియేట్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నవి ఏంటి? రెండు కదా. సో ఆ రెండు చూపిస్తుంది. ఏ రెండు? దిస్ వన్ అండ్ దిస్ వన్, వాటిని చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అ న్యూ వన్, క్లిక్ ఆన్ న్యూ రిలేషన్షిప్ ఫ్రమ్ టేబుల్. లెట్స్ సే ఇట్ ఈస్ ఫ్రమ్ డేట్ టేబుల్ టు కలెక్షన్స్ టేబుల్. డేట్ టేబుల్లో ఏమో కాంపోజిట్ డేటు, కలెక్షన్స్ టేబుల్లో ఏమో డేటు. ఓకే, దెర్ ఈజ్ ఆల్రెడీ అ రిలేషన్షిప్. మనం పీకేసింది ఏంటి? ఓ రీజన్స్ దా. ఓకే, న్యూ రిలేషన్షిప్ ఫ్రమ్ రీజన్స్, ఓకే, టు వాట్? టు బేసిక్లీ కలెక్షన్స్. మ్యాక్స్ రీజన్ దీంట్లో రీజన్ నేమ్, జస్ట్ సేవ్. సో మీకు టూ టేబుల్స్ మధ్య అట్ ది సేమ్ పాయింట్ ఇన్ టైం పవర్ బిఐ మల్టిపుల్ రిలేషన్షిప్స్ని క్రియేట్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. బట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం కేవలం ఒకటి మాత్రమే యాక్టివ్గా ఉండాలి. ఐ విల్ షో యూ. సో యూ కెన్ క్రియేట్ వన్ మోర్ బిట్వీన్ లెట్స్ సే కలెక్షన్స్ టేబుల్ ఉంది కదా, బిట్వీన్ కలెక్షన్స్ టేబుల్ అండ్ లెట్స్ సే డేట్ టేబుల్. ఓకే, లెట్స్ సే ఈ మంత్కి అండ్ ఈ మూవీ ఐడికి ఆర్ ఈ డేకి ఈ మూవీ ఐడి క్రియేట్ చేస్తున్నారు, విచ్ ఈస్ రాంగ్, బట్ జస్ట్ అజ్యూమ్ దట్. ఓకే, ఇక్కడ మీరు మేక్ దిస్ యాక్టివ్ అని చెప్పలేరు, బికాస్ ఆల్రెడీ వన్ యాక్టివ్ ఉంది. బట్ యూ కెన్ స్టిల్ క్రియేట్ ఇట్. ఓకే, బికాజ్ పవర్ బిఐ అలౌస్ దట్. ఓకే, సో పవర్ బిఐ మీకు అట్ ద సేమ్ టైం మల్టిపుల్ క్రియేట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. బట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం టూ టేబుల్స్ మధ్య కేవలం ఒక యాక్టివ్ రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి. ఇది రాంగ్ కాబట్టి ఎగ్జామ్ కోసం చెప్పినంతే. లెట్స్ డిలీట్ దిస్. ఓకే, డిలీట్ చేస్తాను అండ్ క్లోజ్ దిస్. దీన్ని ఫ్యాక్ట్స్ డైమెన్షన్స్ మోడలింగ్ ఆర్ ఫ్యాక్ట్స్ డైమెన్షన్స్ స్కీమా అంటారు. ఓకే, సో ఈ నాలుగిట్లో కలెక్షన్స్ అనేదాన్ని ఫ్యాక్ట్స్ టేబుల్ అంటారు. డేట్, రీజన్స్ అండ్ మూవీస్ని డైమెన్షన్స్ టేబుల్స్ అంటారు. ఓకే, ఎప్పుడు కూడా సింపుల్ రూల్ ఏంటి అంటే కలెక్షన్స్ టేబుల్ విల్ హ్యావ్ క్వాంటిటేటివ్ డేటా. సో ఇక్కడ ఈ కలెక్షన్ అమౌంట్ ఇస్ దట్ క్వాంటిటేటివ్ డేటా అండ్ డైమెన్షన్స్ మోస్ట్ ప్రాబ్లీ ఆర్ నాట్ క్వాంటిటేటివ్, బట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్. కాబట్టి దీన్ని ఫ్యాక్ట్స్ అంటారు అండ్ వీటిని డైమెన్షన్స్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే యూ హ్యావ్ వన్ సెంట్రల్ టేబుల్ ఈ విధంగా అండ్ దానికి ఈ విధంగా మల్టిపుల్ టేబుల్స్ కనెక్ట్ అయ్యాయి. దీన్ని స్టార్ స్కీమా అని కూడా అంటారు, బికాజ్ యూ హ్యావ్ వన్ సెంట్రల్ ఫ్యాక్ట్ అండ్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఓకే, లెట్స్ సే ఈ డైమెన్షన్స్కి అగైన్ యూ హ్యావ్ మల్టిపుల్ అదర్ కాంట్రిబ్యూటింగ్ డైమెన్షన్స్ అనుకుందాం. ఓకే, ఈ విధంగా దాన్ని అప్పుడు స్నోఫ్లేక్ స్కీమా అంటారు. ఓకే, అందుకోసమే నేను యాక్చువల్లీ ఆ హీరో డైరెక్టర్ని క్రియేట్ చేసి ఉంచాను. లెట్స్ యాడ్ దాట్ ఆల్సో. గెట్ డేటా, ఎక్సెల్ వర్క్ బుక్, పార్ట్ 3 పవర్ బిఐ, సెలెక్ట్ ఆల్ ది టేబుల్స్ అండ్ క్లిక్ ఆన్ లోడ్. ఓ ఐ థింక్ వీ ఆల్రెడీ హ్యావ్ డేట్ అండ్ కలెక్షన్స్, సో అవి 2 సార్లు వచ్చేసాయి. లెట్స్ డిలీట్ ద సెకండ్ వన్. Okay, now you have it. Let me make this smaller. So మీరు చూస్తే ఇక్కడ you have the central collections, right? Date, regions, movies and ఇంకోటి ఏదో ఉండాలనుకుంటా, మూడేనా? Yeah, so these are the dimensions and ఈ డైమెన్షన్కి కాంట్రిబ్యూట్ చేసేలాగా you have director, hero and heroine.
సో ఇందాక ఇట్ వాజ్ సార్ట్ ఆఫ్ స్టార్ అండ్ ఇప్పుడు ఇట్స్ సార్ట్ ఆఫ్ స్నోఫ్లేక్. ఇందాక ఇట్ వాజ్ నాట్ కంప్లీట్ స్టార్ బికాస్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ అదర్ దేర్, అండ్ సిమిలర్లీ దిస్ ఈస్ నాట్ కంప్లీట్ స్నోఫ్లేక్ బికాస్ even for regions you can add multiple other contributing dimensions. Okay, so first assignment for the day was to find cardinality when it's a single starred movie. Second assignment for the day is ikkada by default meeku movies to director, hero to movies and heroine to movies 1:1 వచ్చింది, రైట్? ఇది కరెక్టా కాదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ కరెక్ట్ కాదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వీళ్ళు గెస్ట్ చేసింది అంటే పవర్ బిఐ గెస్ట్ చేసింది కరెక్ట్ కాదు అంటే ఎలా మార్చాలి? జస్ట్ క్లిక్ ఆన్ ద రిలేషన్షిప్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, అండ్ ఇక్కడ యూ హ్యావ్ కార్డినాలిటీ 1:1. యూ కెన్ సింప్లీ చేంజ్ దిస్ టు వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్. ఓకే, బట్ ఫర్ నౌ ఐ వాంట్ ఇట్ టు బీ అన్ అసైన్మెంట్. ఓకే, కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు డేటా మోడలింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. గ్రేట్. ఖచ్చితంగా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Share it with your friends. Thank you very much. Jai Hind, Jai Bharat.